సీమోను ఇతడు కానానీయుడు. సీమోను అను పదమునకు అర్థము దేవుడు వినును. ఈ పేరు గల మరొక శిష్యుడు కలడు. అతడే ఆంద్రేయ సహోదరుడైన సీమోను అను పేతురు. కానానీయుడు అనగా అర్థం దృఢభక్తి గలవాడు. ఇతడు ఉత్తర ఆఫ్రికా దేశమునకు మరియు జెలోతు అను గుంపునకు చెందినవాడు. ఇంగ్లాండ్ దేశంలో పర్యటించి అక్కడ సువార్తను ప్రకటించెను. అంతేకాక ఐగుప్తు, కురేనియా, ఆఫ్రికా, ఆర్తేనియా, లిబియాకు వెళ్ళి దేవుని కొరకు పరిచర్యను చేసెను. ఇతడు ప్రభువుతో నుండు కాలమున ఈ సీమోను సాత్వికుడై కత్తితో కాదు ప్రేమతోనే సమస్త కార్యములను చేయగలనని గ్రహించెను. ఒకప్పుడు ఎంతగానో ద్వేషించిన మత్తయిని ప్రేమించి అతనితో సహవాసం చేయగలిగెను. మతాభిమాని అయి దేశము కొరకు ప్రాణం పెట్టుటకు సిద్ధపడిన ఇతడు క్రీస్తు సువార్తికుడై ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తన యొక్క జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఈ సీమోను. దేవుని రాజ్యం కొరకు హతసాక్షిగా మారెను.